మురళీనగర్, రామకృష్ణాపురం ప్రజలకు, సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందుకి సైకిల్ గుర్తుని గెలిపించాలని కోరుతూ ఈ రోజున గడప గడపకు తిరగడం జరిగింది. ఈ సందర్భంగా మీరు చూపించినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రంలో విధ్వంస, అరాచక, అవినీతి పాలన ఈ 5 సంవత్సరాల పాలన మనం చూసాం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి, అమరావతి రాజధానిని నాశనం చేసిన దగ్గర నుండి, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పతనం చేసిన దగ్గర నుండి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా నాశనం చేసి ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఏకీకృతం చేసి వ్యాపారం చేసుకుంటున్నటువంటి మాట మనం చూసాం.